నేడు తెలంగాణ బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది. హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ నెల 11 నుంచి 15 వరకు నిర్వహించనున్న హర్ ఘర్ తిరంగాపై చర్చించనున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ హామీల అమలులో వైఫల్యంపై చర్చించనున్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు, సమన్వయ లోపంపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి విక్రమ్ లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. విక్రమ్. కవిత, బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరగనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ప్రధానంగా ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించాలని చెప్పి బీజేపీ హైకమాండ్ పిలుపునివ్వడంతో బీజేపీ ఆ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు. అదేవిధంగా అంతర్గత విభేదాలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ ఏ విధంగా వ్యవహరించింది, పార్టీ ఎమ్మెల్యేల తీరును కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, అదేవిధంగా అన్ని జిల్లాల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా అంతేకాకుండా నిన్న బిఎల్ సంతోష్ బీజేపీ రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి, సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఉన్న బిఎల్ సంతోష్ ఆదివారం రోజు హైదరాబాద్ రావడం జరిగింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో కూడా భేటీ కావడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి కూడా హుటాహుటిన సమావేశం ఏర్పాటు చేయడం, రాష్ట్ర పదాధికారుల సమావేశం ఏర్పాటు చేయడం, బిఎల్ సంతోష్ రావడం, వీటన్నిటిని చూస్తుంటే కీలకమైన ఒక డెవలప్మెంట్ తెలంగాణలో ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని చెప్పి గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పదాధికారుల సమావేశం తర్వాత ఏమైనా ఈ రోజు కాకపోయినా మరో 2-3 రోజుల్లో బీజేపీ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈరోజు సమావేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు వైఫల్యంపై కూడా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా రైతు రుణమాఫీలో రైతులందరికీ కూడా రుణమాఫీ కాలేదు. ఈ నేపథ్యంలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని చెప్పి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రైతు రుణమాఫీకి సంబంధించి సహాయక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ఇతర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. రాబోయే 3-4 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించాలి, బీజేపీ 8 పార్లమెంటు స్థానాల్లో గెలిచి ఒక రకమైన జోష్లో కనిపించింది. గత కొంతకాలంగా కూడా పార్టీలో స్తబ్దత నెలకొంది. ఒకవైపు పార్లమెంట్ సెషన్తో ఎంపీలంతా కూడా ఢిల్లీ వెళ్ళిపోవడం, ఆ తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా కూడా బిజీ ఉండడంతో కొంత పార్టీలో స్తబ్దత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మళ్ళీ పార్టీలో జోష్ నింపేందుకు ఈరోజు పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సంస్థాగతంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి పార్టీ ఏ విధమైన నిర్మాణం జరగాలి, పార్టీ ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచుకోవాలి గ్రామ స్థాయి నుంచి అని కూడా బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈరోజు పదాధికారుల సమావేశంలో కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. కవిత. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.